అందించి మరి గొప్పగా వారి ఇష్టం ఉన్న పంట వేసుకునే విధంగా పంటలు పండించడం. ఈరోజు తర్వాత రైతుకు గిట్టుబాటు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట గిట్టుబాటు ధర కల్పించడం, కరోనా సమయంలో కూడా రైతులను మరి ఆదుకోవడానికి కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించి సమర్థవంతంగా నడిపిన పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఒక పక్క రోమ్ తగలపడిపోతుంటే రాజు పిడేలు వాయిస్తూ ఉన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉంటే, రైతులు అరిగోస పడుతూ ఉంటే, రైతులను ఆదుకునేది పోయి ఆయన మరి వెకిలి చేష్టలు వెకిలి మాటలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సంతకానికి విలువ లేదు. రైతు ధాన్యాన్ని మొక్కజొన్నలు కొనాలంటే బ్యాంకుకు అష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటే ఆయన సంతకం పెడితే ఈరోజు ఆయన సంతకానికి కూడా విలువ లేదు. క్యాబినెట్ ఆమోదం కావాలని మళ్ళీ ఫైలు వెనుకకు పంపించిన సందర్భం. దాదాపు ఈ వేసంగి పంటకు గాను 2 కోట్ల గన్నీ బ్యాగ్స్ అవసరం ఉంటుందని చెప్పేసి టెండర్ పెడితే ఇప్పటి వరకు 6 లక్షల గన్నీ బ్యాగ్స్ మాత్రం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆ గన్నీ బ్యాగ్ కాంట్రాక్టర్లు 23 రూపాయల 23 పైసలు ఒక బ్యాగ్ అని చెప్పేసి టెండర్ పాడి ఇప్పుడు 33 రూపాయలు అయితేనే మేము సరఫరా చేస్తామని చెప్పేసి మొండికేయడం జరిగింది. ఇక్కడున్న రైతులు ఏం చేయాలో తోయక, అకాల వర్షాలు వచ్చి ధాన్యం ఖరాబ్ అవుతుంది కావచ్చు, మొక్కలు ఒక్కసారి తడిస్తే నల్లబడితే అవి పనికి రాకుండా అయిపోతాయి, వాసన వస్తాయని చెప్పేసి ఒక్కొక్క గన్నీ బ్యాగు 25 రూపాయలు పెట్టేసి వారు సొంత ఖర్చులతోటి ఆ బ్యాగులు కొనుక్కొని నింపి పెడితే ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు.